ఈస్టర్ శుభాకాంక్షలు. క్రీస్తు పునరుద్ధానమును గూర్చిన లేఖనం మత్తయి సువార్త 20:18-19. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు తాను యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. మత్తయి సువార్త 10:23. వారాయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. మత్తయి సువార్త 10:21. అప్పటి నుండి తాము యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టెను. మత్తయి సువార్త 12:40. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. యేసు పునరుద్ధాన దినం అందరికీ శుభదినం. ఈస్టర్ కేవలము పండుగ కాదు, విజయోత్సవ దినం, కొత్త ఆశలు చిగురించిన దినం, నూతన జీవితానికి పునాదులు వేసిన దినం, మరణములో నుండి జీవములోకి దాటిన క్రీస్తు నూతన జీవం ఇచ్చిన దినం.